ఇక రాష్ట్రంలో వారం రోజులు పొడి వాతావరణమే. మొంతా తుఫాను ముంపు తప్పింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కుంభవృష్టి కురవడంతో గురువారం కూడా తుఫాను ప్రభావం ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పలు జిల్లాలు రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారు. ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్స్ సైతం జారీ చేశారు. అయితే అదృష్టవశాత్తు గురువారం ఉదయానికి తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. 4-5 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు తప్ప పెద్దగా వానలు పడలేదు. మొంతా తుఫాను బుధవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతానికి దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. అది అది గురువారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారి మరింత బలహీనపడి ప్రస్తుతానికి ఇది తీవ్ర అల్పపీడన ఉపరితల ఆవర్తనంగా ఏర్పడింది. ఆ రెండు కలిసి మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో శుక్రవారం అల్పపీడనం మరింత బలహీనపడిందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. సో ఈ మొంతా తుఫాన్ అనేది ఏపీ కంటే తెలంగాణలో బాగా ప్రభావం చూపింది అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే భారీ వర్షం అయితే కురిసింది. సో దీంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. చిన్న చిన్న జల్లులు తప్ప పెద్ద వర్షాలేమి ఉండవని తెలిపింది. హైదరాబాద్ సిటీలోనూ ఇదే పరిస్థితులు ఉంటాయని చెప్పింది. ఉదయం రాత్రి సమయంలో పొగ మంచుతో పాటు మబ్బు పట్టి ఉంటుందని పేర్కొంది. గురువారం ఆదిలాబాద్, నిర్మల్, కొమరం, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తేలికపాటి జల్లులు పడ్డాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా బైంసాలో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇక మనం చూసుకోవచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడలో 2, పొచ్చార్లో 1.18 సెంటీమీటర్స్, నిర్మల్ జిల్లా వానల్ పహాడ్లో 1.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినట్లయితే వాతావరణ శాఖ రిపోర్ట్ చేస్తుంది.